హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కలిగినటువంటి ఒక అపోహ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో టాపిక్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నట్లయితేనే సూపర్ 6 పథకాలు ఏవైతే కూటమి ప్రభుత్వం ఇవ్వదలుచుకుందో అవి అమలయ్యేటటువంటి ఛాన్స్ ఉందా? ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించినటువంటి టాపిక్ మీద నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాలని ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఉన్నటువంటి ఒక పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకంలో భాగంగా 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకి నెలకి 1500 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ప్రజలకి ఒక పుకారు అనేది లేవడం జరిగింది. అది ఏంటి అంటే నెలకి రూపాయలు 1500 అంటూ ప్రచారం. పోస్ట్ ఆఫీసులకు మహిళల క్యూ. ఏపీలో మహిళలు పోస్ట్ ఆఫీసులకి క్యూ కడుతున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 అందాలంటే పోస్ట్ ఆఫీసుల్లో ఖాతాలు తెరవాలని, ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఆధార్ ఎన్పిసిఐతో లింక్ చేసుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలని కొందరు కోరుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ విధమైన పుకారు లేవడం అయితే జరిగింది. ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. అది ఏంటి అంటే దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఆపత్కాల పరిస్థితులలో సహాయం చేయాలి అంటే మధ్యవర్తిత్వం ఎవరూ లేకుండా నేరుగా వారికే సహాయం అందేలాగా డీబీటీ సిస్టమ్ని రూపొందించడం జరిగింది. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇది నేరుగా ప్రభుత్వం నుండి అర్హునికి మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. అది ఏ విధంగా వెళ్తుందంటే ఈ యొక్క సిస్టంలో భాగంగా ప్రతి ఒక్క పౌరుని యొక్క ఆధార్కి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ చేయబడి ఉంటుంది. ఆ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్ కానివ్వండి, ఏ ఇతర పథకాలు కానివ్వండి అమలు చేసేటప్పుడు ఆ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ని ఎంచుకొని దానికి చెల్లించడం అయితే జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎన్పిసిఐ లింక్ గురించి తెలుసు, డీబీటీ సిస్టమ్ గురించి తెలుసు. ఎందుకు అంటే గత 5 సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాలలోకెల్లా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇలాంటి పథకాలకి అర్హులుగా ఉన్నారు. చాలామంది అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ ఇలాంటి పథకాలకి సంబంధించినటువంటి డబ్బులను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ విషయం అయితే తెలుసు. ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి పథకంకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు ఎవ్వరు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ ఏ ఒక్కరు కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. ఇది మధ్యలో పుట్టించినటువంటి పుకారు మాత్రమే. మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్తోని పని లేదు. మీరు స్వతహాగా మీకు కావాలి అనుకుంటే తీసుకోండి తప్ప ఈ యొక్క స్కీమ్కి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ 1500 రూపాయలు వస్తాయి, లేకపోతే రాదు అనే భ్రమలో మాత్రం ఉండకండి. అనవసరంగా 200 పెట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవడం, దానివల్ల మీకు కలిగేటటువంటి టైం వేస్ట్, ఇవన్నీ కూడా అవసరం లేని పనులు. కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి అర్హులుగా మీరు ఉన్నట్టయితే మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. అది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే సరిపోతుంది. ఆ విధంగా లేని వాళ్ళు, అసలుకే అకౌంట్ లేని వారు ఎవరైనా ఉన్నట్టయితే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తీసుకోండి. ఎందుకంటే అది డైరెక్ట్ ఎన్పిసిఐ లింక్తో వస్తుంది కాబట్టి ఆ అకౌంట్ తీసుకోవడం బెటర్. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉండి ఆధార్ కార్డుకి లింక్ ఉన్నట్టయితే మీరు మరలా కొత్త అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే అకౌంట్లో వీళ్ళు ఎప్పుడైతే ఈ ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు జమ చేస్తారో అప్పుడు ఆ అకౌంట్లో మనీ అనేది పడడం జరుగుతుంది. కాబట్టి అనవసర పుకార్లు నమ్మకుండా మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటారని నేను మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో చాలా తొందరగా ప్రతి ఒక్కరికి
తెలియాలి కాబట్టి వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఆటోమేటిక్గా వీడియో అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీతో పాటు 10 మందికి కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.